ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరొకసారి మనము కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి దేవుడే అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు అన్నటువంటి అంశాలు బైబిల్ గ్రంథ ప్రారంభం నుండి దాదాపు బైబిల్ గ్రంథ చివరి వరకు కూడా నాకు చాలా స్పష్టంగా దేవుడు బయలుపరిచి ఉంచాడు. సో అదే అంశాన్ని గురించి కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతాను. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు. దేవుణ్ణి పలానా విధంగా ఆరాధించాలి, పలానా విధంగా ఆరాధించకూడదు అని చెప్పినప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవునికి అంగీకారమైన ఆరాధన అనేది ఒకటి ఉంది, దేవునికి అంగీకారం కానటువంటి ఒక ఆరాధన కూడా ఉంది. అంటే దేవునికే చేసినా సరే అన్ని ఆరాధనలు దేవునికి అంగీకారమైనవి కావు అని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తాను. అందుకు బైబిల్ నిండా మనకు నిదర్శనాలు కనిపిస్తాయి. మరి ఎలాంటి ఆరాధన దేవునికి అంగీకారము, ఎలాంటి ఆరాధన దేవునికి అంగీకారం కాదు అని ఆలోచించినప్పుడు, దేవుడు తానే స్వయంగా ఏర్పాటు చేసి, దేవుడు తానే స్వయంగా నియమించినటువంటి ఆరాధన పద్ధతులు ఆయనకు అంగీకారమైనవి. ఎందుకంటే ఆయన ఎలా ఆరాధించబడాలి అని నిర్ణయించేటటువంటి అధికారం కానీ హక్కు కానీ ఆయనకు తప్ప ఇంకే మానవుడికి కూడా లేదు. మనుషులు ఎవరికి కూడా అది నిర్ణయించే అధికారం, హక్కు, అర్హత లేదు. దేవుడు ఎలా ఆరాధించబడాలి, దేవుడిని మనం ఎలా సమీపించాలి అన్నటువంటి విషయాలు దేవుడు బయలుపరిస్తే, దేవుడు నేర్పిస్తే, దేవుడు చెప్తే మనకు తెలుస్తాయి. ఎందుకంటే మనము పతనమైనటువంటి మానవులు, దేవునితో ఎలాంటి సంబంధము లేనటువంటి స్థితిలో దేవుడే మనల్ని దర్శించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఆయన ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మనంతటా మనమే దేవుడిని ఏర్పరచుకోలేదు, మనమంతటా మనమే దేవుడిని ఎన్నుకోలేదు. మనమే దేవుని దగ్గరికి రావాలని, ఆయన బిడ్డలు కావాలని మనం చేసిన ప్రయత్నం కానీ ప్రయాస కానీ ఏమీ లేదు. అదంతా కేవలం దేవుని ఉచితమైన కృప వల్ల జరిగింది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి మానవుడిని అసలు అంగీకరించాలా వద్దా అన్నటువంటి తీర్మానం కూడా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి, మనం చేయలేము. మన విషయంలో ఆయన అది చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ తర్వాత ఆయన ఎలా ఆరాధించాలి అన్నటువంటి విషయం మనకు స్వతసిద్ధంగా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఆయన బయలుపరిస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఆయన నియమించినటువంటి ఆరాధన మాత్రమే ఆయనకు అంగీకారమైనది. మన మనస్సుల్లో నుండి పుట్టినటువంటి తలంపులు దేవునికి అంగీకారమైనవి కావు. ఆయన ఎలా ఆరాధించబడాలని ఇష్టపడ్డాడో అలాగే మనం ఆరాధించాలి అన్నటువంటి నియమం చాలా స్పష్టంగా బైబిల్లో మనకు కనబడతారు. దీన్నే మన సంఘ సంస్కర్తలు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్ అన్నారు. అంటే దేవుడే నియమించినటువంటి ఆరాధన పద్ధతిలో ఆయన్ని ఆరాధించడం, ఆరాధన క్రమం అనేది దేవుడే నియమించాడు, దాన్నే మనం పాటించాలి అన్నటువంటి నియమాన్ని నేర్పించేటటువంటి ఒక వాక్యానుసారమైనటువంటి సిద్ధాంత బోధ. దానికే సంబంధించినటువంటి కొన్ని తలంపులు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం నుండి బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడినటువంటి మొట్టమొదటి ఆరాధన సందర్భాన్ని ఎక్కడ చూస్తారు మీరు? కయీను హేబేలు సందర్భంలో కదా. అక్కడ ఇద్దరి ఆరాధన అంగీకరించబడిందా? ఎవరి ఆరాధన అంగీకరించబడింది, ఎవరిది తిరస్కరించబడింది? హేబేలు ఆరాధనను దేవుడు అంగీకరించాడు, కయీను ఆరాధనను దేవుడు అంగీకరించలేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? దేవుడు అంగీకరించే ఒక ఆరాధన ఉంది, అంగీకరించని ఆరాధన కూడా ఉంది. మరి ఎందుకు అలా చేశాడు దేవుడు? హేబేలేమో మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, కయీనేమో మురిగిపోయిన కూరగాయలు పండ్లు తీసుకొచ్చాడు అని అంటారు కొంతమంది. అలా ఎక్కడ ఉందా బైబిల్లో? మురిగిపోయినవి తీసుకొచ్చాడు, మంచివి తీసుకురాలేదని లేదు. అతను కూడా తను పండించినటువంటి ఫలాలలో శ్రేష్టమైనవే తీసుకొని వచ్చాడు దేవుని కోసం. అలాగే తీసుకొని వచ్చాడని మనం భావించాలి. ఎవరు కూడా కావాలని దేవునికి పాడైపోయినవి, ఎవరికి అవసరం లేనివి తీసుకురారు. ఓకే, సో ఆయన కూడా తీసుకొచ్చాడు. కానీ మరి ఎందుకు అంగీకరించలేదు? దానికి హెబ్రీ గ్రంథకర్త ఒక కారణం చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చదువుతారా ఎవరైనా?
హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి ఆ, హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఉమ్, దేవుడు అతని అర్పణను గూర్చి ఉమ్. సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ఓకే, సో హేబేలు అర్పణ కయీరు అర్పణ కంటే ఎందుకు శ్రేష్టమైనదైంది? ఎందుకంటే హేబేలు విశ్వాసం ద్వారా దాన్ని తీసుకొచ్చాడు. విశ్వాసం అంటే దేనిపైన విశ్వాసం? దేవుడు అంటే దేన్ని విశ్వసించాలో, ఎలాంటి విశ్వాసంతో అర్పణ తీసుకురావాలో దేవుడు ఆల్రెడీ వాళ్ళకి నేర్పించి ఉండాలి. అంతేనా? సో ఆ విశ్వాసంతో హేబేలు తీసుకొచ్చాడు కాబట్టి అతని అర్పణ అంగీకరించబడింది. ఏం తీసుకొచ్చాడు హేబేలు? బలి అర్పణ తీసుకొచ్చాడు. బలి అర్పణ లేకుండా దేవుణ్ణి సమీపించడం అనేది సాధ్యం కాదు. అది మొదటి నుంచే దేవుడు నేర్పిస్తూ వచ్చినటువంటి నియమం. అది ధర్మశాస్త్రం మోషే ద్వారా బయలుపరచబడిన సమయం నుండి వచ్చినటువంటి నియమం కాదు. దేవుణ్ణి ఎవరైనా సమీపించాలంటే బలి అర్పణ ద్వారానే సమీపించాలి. అది దేవుడే స్వయంగా నేర్పించినటువంటి పాఠం మనకి బైబిల్లో. అంటే మొదటి బలి అర్పణ, మొదటి జంతు బలి ఎవరు అర్పించారు బైబిల్లో? కాదు, హేబేల్ కాదు, దేవుడే స్వయంగా ఆదాం కొరకు. అదే చర్మపు చొక్కాలు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక జంతువుని చంపి, అంటే నువ్వు చేసిన పాప పర్యవసానాన్ని పరిహరించడానికి ఒక జంతువు నీ స్థానంలో చంపబడ్డాడు. వాస్తవానికి నువ్వు చంపబడాలి, కానీ నీ స్థానంలో నీకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రాణం పోవడం అనేది ఖచ్చితంగా అవసరం అన్నటువంటి సందేశాన్ని మొదటి నుంచి దేవుడు నేర్పించాడు. కాబట్టి ఎప్పుడు ఆయన్ని సమీపించిన భక్తులందరూ కూడా అలాగే సమీపించారు. కానీ అలా కాకుండా తన స్వంత విధానంలో, తన స్వంత ప్రయత్నం ద్వారా, ప్రయాస ద్వారా పండించినటువంటి ఫలాలను తీసుకొని కయ్యూను దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేశాడు. అది అంగీకారం కాలేదు, ఎందుకంటే అది విశ్వాస సంబంధమైనటువంటి అర్పణ కాదు. దేవుడు చెప్పినటువంటి మాటలు విశ్వసించి తీసుకొచ్చినటువంటి అర్పణ కాదు. దేవుడు నియమించినటువంటి పద్ధతిలో అతను ఆరాధించినటువంటి ఆరాధన కాదు. కాబట్టి దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరించలేదు. ఆ తర్వాత కూడా నోవా జతలుగా అన్ని జంతువుల్ని తీసుకొచ్చినప్పుడు పవిత్ర జంతువుల్లో మాత్రం ఎన్ని తీసుకురమ్మన్నాడు? 7. ఎందుకు? వాటిని బలి ఇవ్వాలి కాబట్టి తర్వాత దేవునికి కదా. అంటే ఏ జంతువుల్ని బలి ఇవ్వాలి అన్నంత వరకు కూడా దేవుడు అప్పటికే బయలుపరిచుంచాడు వాళ్ళకి. పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు అన్నది మనకి లేవికాండం 11వ అధ్యాయంలోను, తర్వాత ద్వితీయోపదేశ కాండంలోనూ బయలుపరిచినటువంటి సందర్భం కాదు. అంతకంటే ముందు నుంచే వాళ్ళకి అవగాహన చాలా స్పష్టంగా ఉంది. ఏది బలి అర్పణగా ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది దేవునికి అంగీకారమైనది, ఏది కాదు అన్నది కదా. సో మొదటి నుంచే దేవుడు దీనికి సంబంధించినటువంటి నియమాలు చాలా ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటో చెప్తారా ఎవరైనా? మొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, నీళ్ళ అందే కానీ ఎక్కడైనా సరే ఏ రూపాన్నైనా తయారు చేసి ఆరాధించకూడదు అని చెప్పాడు కదా. అంతేనా? అంటే ఏ రూపాన్ని తయారు చేసుకుని ఆరాధించకూడదు అన్నది రెండవ ఆజ్ఞ. ఇప్పుడు ఈ మొదటి ఆజ్ఞకి రెండవ ఆజ్ఞకి తేడా ఏంటో చెప్తారా కొంచెం? దేవుని ఆరాధించాలి అని ఫస్ట్ మాటలో అర్థం చేసుకుంటే, ఓకే, వేరే దాన్ని దేవునిగా భావించకూడదు. మొదటి ఆజ్ఞలోనే అదే ఉంది కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని అంటున్నాడు మొదటి ఆజ్ఞలో. వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. అదే అంటే దాంట్లో ఫస్ట్ ఆజ్ఞలో సెకండ్ వన్ కవర్ అవ్వదా? ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు అన్నది రెండవ ఆజ్ఞ. ఎవరిని ఆరాధించాలి అన్నది మొదటి ఆజ్ఞ అయితే, ఆ దేవుడిని ఎలా ఆరాధించాలి లేదా ఎలా ఆరాధించకూడదు అన్నది రెండవ ఆజ్ఞ. అంటే ఏ రూపాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు అని అన్నప్పుడు యెహోవా రూపము అని అనుకుని కూడా ఏ రూపాన్ని నువ్వు తయారు చేయడానికి వీల్లేదు. అంటే నీ సొంత ఆలోచనలో నుండి పుట్టినటువంటి విధానాల్లో నన్ను
ఆరాధించకూడదు అన్నటువంటి నియమాన్ని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ రెండు ఆజ్ఞల్ని ఒకటిగా కలిపి రోమన్ కేథలిక్ సంఘం వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఆరాధిస్తూ ఉంటారు కదా, కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి కాదు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నదే దాని ఎక్స్టెన్షనే ఇది కూడా. ఇది రెండు ఒకటో ఆజ్ఞ ఇదంతా కూడా అని చెప్పి 10 ఆజ్ఞల సంఖ్య పూరించడానికి ఏం చేశారంటే 9వ ఆజ్ఞగా నీ పొరుగు అనేది ఆశించకూడదు అని అన్నారు. 10వ ఆజ్ఞగా వాని భార్యను, వానికి దాసుని తర్వాత వానికి చెందినటువంటి పశు సంపదని దేన్ని ఆశించకూడదు అనే ఎక్స్టెన్షన్ ఉంది కదా, అది 10వ ఆజ్ఞగా చెప్పుకున్నారు. సో ఏ డివిజన్ కరెక్ట్గా అనిపిస్తుంది మీకు? 9-10 ఆజ్ఞల్ని అలా 10వ ఆజ్ఞను విడదీసి 9-10 ఆజ్ఞలుగా చేయడం జ్ఞానయుక్తంగా అనిపిస్తుందా, లేదా మొదటి 2 ఆజ్ఞలనే 2 ఆజ్ఞలుగా గుర్తించడం సరిగా అనిపిస్తుందా? ఇదే జ్ఞానయుక్తంగా ఉంది, ఇదే లాజికల్ గా ఉంది, తర్కబద్ధంగా ఉంది కదా. ఎందుకంటే వ్యత్యాసం కనబడుతుంది ఇక్కడ ఈ రెండింటికి. ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అన్నటువంటి విషయానికి సంబంధించింది. ఆశించకూడదు అన్నప్పుడు ఏది ఆశించకూడదు అన్నటువంటి భావం వచ్చేసింది కదా. మళ్ళీ పొరుగు అని ఏది ఆశించకూడదు అని 9వ ఆజ్ఞ చెప్పి వాని భార్యను ఆశించకూడదు, వాని దాసిని ఆశించకూడదు, వారి దాసుడిని ఆశించకూడదు అని విడిగా ఎందుకు చెప్తారు? మళ్ళీ ఆశించకూడదు అన్న దాంట్లో కవర్ అయిపోయింది కదా అదంతా కూడా. ఓకే, సో దట్ ఈస్ అన్ ఇల్లాజికల్. అంటే ఈ నియమాన్ని తప్పించుకోవడానికి మనిషి మొదటి నుంచి ఎలా ప్రయత్నిస్తూ వచ్చాడు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది క్రైస్తవ సంఘంలో కూడా, సోకాల్డ్ క్రైస్తవ సంఘంలో కూడా. ఓకే, సో అలాంటి అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఏదో తిట్టడానికి నేను చెప్పినటువంటి మాట కాదు. అలాంటి ప్రొటెస్టెంట్లుగా చాలామంది అయ్యేటటువంటి చాలామంది రోమన్ క్యాథలిక్లు ఉన్నారు. ఓకే, సో వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు. సో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు అన్నటువంటి నియమం చాలా స్పష్టంగా 2వ ఆజ్ఞలో మనకు కనబడతాం. ఈ ఆజ్ఞను ఉల్లంఘించి నా ఇష్టానుసారంగా నేను దేవుణ్ణి సేవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా తిరస్కరించబడినట్టుగా, అది కయీను మార్గము అని ప్రత్యేకంగా బైబిల్లో పిలువబడినట్టుగా మనం చూస్తాం చాలా సందర్భాలు. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేస్తున్నాం, మనందరికీ బాగా తెలిసిన స్టోరీ. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి అమాలేకీయులను పూర్తిగా సమూలంగా నాశనం చేయాలి. ఆడ మగ అని చూడకు, పండు ముసలి పసికందని చూడకు, జంతువులని లేదు, చెట్లని లేదు, ప్రాణమున్న ప్రతిదాన్ని కూడా సంపూర్ణంగా నాశనం చేసి అంతా కూడా అగ్ని చేత దహించేసి అసలు దాని శత్రుశేషం లేకుండా దాన్ని సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయమని చెప్పాడు దేవుడు. చెప్పాడా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంది ఈ సందర్భం, 3వ వచనంలో. ఓకే, అదే చదవక్కర్లేదు, తెలిసిన సందర్భం, మామూలుగా చెప్తాను నేను, తర్వాత మీరు చదువుకోవచ్చు. వెళ్ళాడు సైన్యాన్ని తీసుకొని సౌలు, చాలా విధేయత గలవాడు కదా సౌలు, కాబట్టి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు, అందరినీ చంపాడు. అన్నింటినీ చంపుతున్న టైంలో ఒక ఐడియా వచ్చింది సౌలుకి. An idea can change your life. An idea can mess your life. ఐడియా వచ్చింది మనోడికి. ఏమైనా ఐడియా వచ్చింది? ఇదంతా ఊరికే చంపేసి దహించేస్తే వచ్చే లాభం ఏంటి? వీటిలో మంచి ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఎవరి కోసం తీసుకెళ్ళాలనుకున్నాడు? యెహోవా కొరకు. నేను రాజుని, నాకు అంతా ఉంది, నాకు చాలా ఉంది, నేను గొప్పనే. యెహోవా చాలా బీదవాడు కదా, యెహోవా కోసం కొన్ని తీసుకెళ్దాం అనుకున్నాడు. మంచి క్రొవ్విన దూడల్ని అన్ని తీసుకొని వెళ్ళి బలి అర్పిద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. మరి అగగు రాజును కూడా తీసుకెళ్ళాడు. అగగు రాజును కూడా బలి అర్పిద్దాం అనుకున్నాడు ఏమో, మరి ఆయన కూడా తీసుకెళ్ళాడు. మొత్తానికి అందరం చెప్పమంటే రాజును కూడా తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అంటారు? ఇదిగో చూసారా, నేను రాజుని సజీవంగా బందీగా పట్టుకొచ్చానని తనకు తాను మహిమ ఘనత సంపాదించుకోవడానికి, దేవుడికే చెందాల్సినటువంటి మహిమ తనకు తాను ఆపాదించుకోవడానికి ఆ పని చేశాడు బేసికలీ. ఓకే, తీసుకొచ్చేసాడు, అయిపోయింది. మరుసటి రోజు సమూయేలు వచ్చాడు. సమూయేలు రాగానే అంతా బాగానే, సమూయేలు ద్వారానే కదా దేవుడు ఆజ్ఞలు చెప్పింది కదా సౌలుకి. సమూయేలు వచ్చాడు, రాగానే బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అంతా చేసి వచ్చాను బ్రదర్, నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా చేశాను అట్లాగే అని చెప్పాడు. సమూయేలు కాస్త సాగి, అవునా మరి నా చెవుల్లో వినపడేటటువంటి రంకెలు కేకలు ఇవన్నీ ఏంటి అని అంటే, అప్పుడు అబ్బాయి అది ప్రజలు నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? సౌలు. ఏం చెప్తున్నాడు? ప్రజలు. తీసుకొచ్చింది ఎవరు? యాక్చువల్ తీసుకొచ్చింది సౌలే, కానీ ప్రజలు తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు? నీ దేవుడని. ఎంత మంచి ఉద్దేశం కదా అసలు. సౌలుకి ఏమైనా దురుద్దేశం ఉందా ఇక్కడ? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చాడు.
చాలా మంచి ఉద్దేశం కదా, కానీ దానికి సమయాలు ఏమన్నాడు తెలుసా? అందుకు సమూయేలు ఆ, నీ దృష్టికి ఆ, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఉమ్, ఇశ్రాయేలీల గోత్రములకు ఉమ్, శిరస్సు వైతివి. ఉమ్, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించను. ఉమ్, మరియు యెహోవా నిన్ను సాగనంపి ఉమ్, నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము వారి లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా ఉమ్, నీవు ఉమ్, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఉమ్. ఆయన దృష్టికి కీడు చేసివని. ఎందుకు ఆయన దృష్టికి కీడు చేసి ఏంటి తిడుతున్నాడేంటి? సౌలు చేసిన తప్పేంటి అసలు? ఏంటి సౌలు చేసిన తప్పు? దేవునికి బలి అర్పణ తీసుకురావాలని అనుకోవడం తప్ప? దోపుడు సొమ్ము తెచ్చాడు. ఆ దోపుడు సమ్మె కరెక్టే, కానీ దేవుని కోసం కదా తెచ్చింది. దేవుని అన్ని బాధించడానికి కాబట్టి దేవుడు కారణాలు చెప్తున్నాడు. 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు ఆ, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆ. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? దేవుడు దేనిందు సంతోషిస్తాడంట? తాను ఆజ్ఞాపించిన మాటను ఒకడు గైకొనుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు, అంతేగాని దహన బలుల్ని బట్టి కాదు. దహన బలులు కూడా ఎప్పుడు అర్పించాలి? దేవుడు ఆజ్ఞాపించిన విధంగా, దేవునికి అంగీకారమైనటువంటి విధంలో దాన్ని అర్పిస్తే అది దేవుని ఆజ్ఞ గైకొనడం అవుతుంది కాబట్టి దాన్ని బట్టి సంతోషిస్తాడు. అంతేగాని దేవుడు వద్దన్న దాన్ని కూడా తీసుకొచ్చి ఆయనకే అర్పించి దాని యందు దేవుడు సంతోషిస్తాడు. అంటే దేవుని ఆజ్ఞకు ధిక్కారం చూపించి ఆయన ఆజ్ఞను తిరస్కరించి దాన్ని బట్టి దేవుడిని ఆరాధనను అంగీకరిస్తాడు అని అనుకోవడం అవివేకం. అదే చేశాడు అనమాట సౌలు. అంటే ఆజ్ఞకు వ్యతిరేకంగా చేశాడు. కాబట్టి కొనసాగింపుగా చదువుతారా? ఆలోచించుము. ఆ, బలులు అర్పించుట కంటే ఆ. ఆజ్ఞను గైకొనుటయు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు మాట వినుటయు శ్రేష్టము. సో దేవునికి కావాల్సింది ఏంటి? నీ విధేయత కావాలి, సంపూర్ణంగా లోబడేటటువంటి మనసు కావాలి, అంతేకాని నువ్వు సొంతంగా తయారు చేసినటువంటి ఆరాధన కాదు దేవునికి కావాల్సింది. దేవుడు వద్దు మొర్రు అని చెప్తే, దేవుడు ఏది వద్దంటే దాన్నే చేసి అది నేను యెహోవా కోసం చేశానని అనుకుంటావా? అది నువ్వు యెహోవా కోసం చేయలేదు, నీ సొంత ఆలోచనల నుంచి పుట్టింది, అది నీ కోసమే నువ్వు చేసుకున్నావు అంతే. అది దేవునికి అవసరం లేదు. అతను దేవుని మాటను తిరస్కరించాడు కాబట్టి దేవుడు కూడా అతన్ని తిరస్కరించాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఓకే, రైట్. తర్వాత ఇంకొక సంఘటన జ్ఞాపకం చేసుకున్నాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో సందర్భం ఏంటి అంటే, ఫిలిస్తీయులు అప్పుడెప్పుడో తీసుకెళ్లిపోయినటువంటి మందసాన్ని మళ్ళీ దావీదు పట్టణంలోనికి తిరిగి తీసుకురావాలని దావీదుకి ఆలోచన కలిగింది. మంచి ఆలోచనే. సో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి తీసుకొస్తున్నాడు. ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నాడు దాన్ని. ఓకే, ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నప్పుడు 6వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఎద్దు కాలు జారడం కారణంగా ఆ మందసం కింద పడిపోయిందంట. సో రాయి తగిలి, వాట్ ఎవర్ వాస్ ద రీజన్, కాలు జారి ఏదన్నా వాట్ ఓకే. సో కాలు జారడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఓకే, సో రాయి తగలడానికి కూడా ఒక కారణమే అయి ఉండొచ్చు. డోంట్ నో. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పాయింట్ అది కాదు. మందసం కింద పడిపోయింది. అక్కడే ఉజ్జా అనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను టైం బాలేక ఏం చేశాడు? ఉజ్జా చేయి చాపి పట్టుకోవాలని చూశాడు. ఉజ్జా ఆలోచనలో ఏదైనా తప్పుడు ఉద్దేశం కనబడుతుందా నీకు? అక్కడ ఉద్దేశాలు ఏం లేవు, మంచి ఉద్దేశం లేదు, చెడ్డ ఉద్దేశం లేదు. మీరు మామూలుగా ఒక దగ్గర నిల్చున్నారు, ఒక వస్తువు కింద పడబోతుంది అనుకోండి, ఏం చేస్తారు? అది న్యాచురల్ రియాక్షన్ కదా అది. అదే చేశాడు ఉజ్జా. ఏమైంది? షార్ట్ సర్క్యూట్ కదా. వెంటనే యెహోవా సన్నిధిలో పడి చచ్చిపోయాడు. ఎందుకు దేవుడు అంత కఠినంగా? అసలు ఉజ్జా ఒకవేళ ఉంటే మంచి ఆలోచనే ఉండాలి ఉజ్జాకి కదా, ఎందుకంటే అది పవిత్రమైనటువంటి వస్తువు, అది కింద పడకూడదు అన్నటువంటి ఆలోచనతో పట్టుకొని ఉంటాడు ఉజ్జా, రైట్? కానీ దేవుడు ఎందుకు అతన్ని చంపేశాడు? దాని వెనకాల ఒక నియమం ఉంది. నియమం ఏంటి అని అంటే, దేవుని యొక్క మందసం అంటే తెలుసు కదా అందరికీ, అదొక పెట్టే. దాంట్లో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ రాతి పలకలు, అహరోను చిగురించుకర్ర, ఇవన్నీ కూడా పెడతారు. మన్నా శాంపుల్ కొంచెం తీసి పెట్టారు కదా, తర్వాత తరాలకు చూపించుకొని అవన్నీ కూడా ఉంటాయి. సో అది కింద పడిపోయిన, అది పవిత్రమైనటువంటి వస్తువుగా పరిగణించబడింది
దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎవరు పట్టుకోవాలి, ఎప్పుడు పట్టుకోవాలి అన్నటువంటి నియమాలు దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. ఎవరు పట్టుకోవాలి? దాన్ని యాజకులు మాత్రమే పట్టుకోవాలి. అది కూడా ఎట్లా పట్టుకోవాలి? మందసం మేము పట్టుకునే అధికారం ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అట్లా కాదు, దానికి అటువైపు ఇటువైపు హ్యాండిల్స్ తయారు చేయించాడు దేవుడు. వాటినే పట్టుకొని లేపాలి. ఇప్పుడు మందసం కింద పడితే నష్టమేం లేదు, మళ్ళీ యాజకులు వచ్చి దాన్ని పట్టుకోవాల్సిన పద్ధతిలో పట్టుకొని తీసి బండి మీద పెడతారు, ఎడ్ల బండి మీద కదా. దానికి ఉజ్జా తొందరపడాల్సినటువంటి అవసరత లేదు. సో నీ ఉద్దేశం మంచిదా చెడ్డదా అన్నది కాదు ఇక్కడ పాయింట్. అదేంటండి మేము సువార్త కోసమే చేస్తున్నాం ఇదంతా కూడా. సువార్త ప్రకటించబడ్డం అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో ఒకవేళ దేవుని వాక్య నియమాలు ఏవైనా ఉల్లంఘించబడినా ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా చాలా మంది క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు కదా. అట్లాంటి కోవకు చెందినవాడు అనమాట ఉద్యోగుడు. దేవుని సేవ జరగాలి అంతే అని అనుకున్నాడు, కానీ దేవునికి కావాల్సినది కాదు. నీ ఉద్దేశంతో దేవునికి సంబంధం లేదు. దేవునికి ఏం కావాలి? ఆయన మాటకు సంపూర్ణ విధేయత చూపించడం కావాలి. ఆ తర్వాత ఏం చేశారు? ఆ మందసాన్ని తీసుకెళ్లి ఒబేదెదోము ఇంట్లో పెడితే దేవుడు ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఒబేదెదోము దాన్ని ముట్టుకోలేదు కాబట్టి. ముట్టుకొని ఉంటే తెలిసిందే కదా, ముట్టుకొని ఉంటే తెలిసిందే. సో అది అంటే దేవుణ్ణి ఆయన చెప్పిన విధంగా ఆరాధించాలి. ఆయనకే సేవ చేస్తారు, ఆయనకే మేలు చేసేవాళ్ళు, ఆయనకే మహోపకారాలు చేసేవాళ్ళు తయారయ్యారు ఇప్పుడు కదా. దేవునికి మనం ఈ మాత్రం చేయకపోతే ఎట్లా అని చెప్పి సొంత ఆలోచనతో దేవుని సేవ అంటే దేవుని వాక్యాన్ని ఉల్లంఘించే విధంగా దేవునికి సేవ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. సరే, ఇంకాస్త ముందుకెళ్తే ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన అహరోన్ కుమారులు, ఇది నేను ముందే చెప్పుండాల్సింది ఎగ్జాంపుల్. అహరోన్ కుమారులు అయినటువంటి నాదాబు, అబీహు, వీళ్ళిద్దరు కూడా చూడండి, అది చదువుదాం మనం. లేవికాండం 10వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒకసారి చదవండి. లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చింది. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, యెహోవా నిషేధించిన వేరొక అగ్నిని అని అక్కడ చెప్పలేదు. వాస్తవానికి అది నిషేధించబడింది. అంటే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా కాకుండా కొత్త విధానంలో ఏ ధూపాన్ని ఆయనకి వేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉంది నిర్గమకాండంలో ఆల్రెడీ. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ ఉల్లంఘనని వాక్యం ఎలా గుర్తిస్తుందో ఒకసారి ప్రత్యేకంగా గమనించండి. యెహోవా నిషేధించిన అనట్లేదు, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. అంటే దాన్ని బట్టి ఇక్కడి నుంచే మనం అన్యాగ్ని అన్నటువంటి మాట తీసుకున్నాం థియలాజికల్ గా. అన్యాగ్ని అనేది దేన్ని సూచిస్తుంది అనంటే, దేవుడు ఆజ్ఞాపించకుండానే మన సొంత విధానంలో మన దేవుని సన్నిధిలో ఏదైనా చేసే ప్రయత్నాన్ని అన్యాగ్ని అంటాం. అంటే దేవుడు అంగీకరించినటువంటి ధూపము, దేవుడు అంగీకరించినటువంటి, ఆయన ఆజ్ఞాపించలేదు కాబట్టి ఆయన దృష్టికి అంగీకారం కానటువంటి ఒక అగ్ని, దాన్ని అన్యాగ్ని అంటున్నారు. స్ట్రేంజ్ ఫైర్. ఓకే, సో వీళ్ళు దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు కాబట్టి దేవుడు దాన్ని ఎలా దానికి ఎలా ప్రతిస్పందించాడు? అగ్నికి అగ్నే సమాధానం అన్నట్టుగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం కదా. ఈరోజు మనం దాన్ని ఆలోచించుకుంటున్నప్పుడు మనకు దాని తీవ్రత అర్థం కాకపోవచ్చు, కానీ దాదాపుగా వాళ్ళు ప్రతిష్ఠింపబడినటువంటి సందర్భం, వాళ్ళు యాజకులుగా దేవుని సన్నిధిలో సేవ చేయడానికి వారిని ప్రతిష్ఠించినటువంటి ఆ సంతోషకరమైనటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి దేవునికి ఇష్టానుసారంగా సేవించుంటే వాళ్ళు యాజకులుగా కొనసాగి ఉండేవారు. కానీ వాళ్ళు చనిపోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు కూడా ఆ ఆనందం లేకుండా చేశారు. దేవుని సేవలో వాళ్ళు ప్రతిష్ఠించబడినటువంటి ఆ ఆనందం లేకుండా చేశారు. అయితే దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు అక్కడ. ప్రతిసారి ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ ఒకే విధంగా దేవుడు చంపేస్తున్నాడా, ఒకే విధంగా వాళ్ళతో వ్యవహరిస్తున్నాడా అంటే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం ద్వారా ఒక పాఠాన్ని అయితే
నేర్పించాడు. ఒక నియమాన్ని అయితే మనకు రాసి ఉంచాడు వాక్యంలో. ఏంటది? ఆయన ఆజ్ఞాపించిన విధంగానే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞాపింపని కొత్త విధానాలు ఆయనకు అంగీకారమైనవి కావు అన్నటువంటి నియమం చాలా స్పష్టంగా బోధిస్తూ వచ్చాడు. అయితే మీరు ఇదంతా చదివి అనొచ్చు, చాలా బాగుందండి, కరెక్టే, కానీ అందుకే పాత నిబంధన చదవద్దు అంటామండి మేము. ఇదంతా పాత నిబంధనలో ఉందండి. కొత్త నిబంధనలో అట్లా ఉండదు. దేవుడు మారుమనసు పొందాడు. కొత్త నిబంధనలో దేవుడు మారిపోయాడు. కొత్త నిబంధనలో దేవుడు అంత కఠినంగా లేడు. పాత నిబంధనలో అట్లా ఉండేవాడు కానీ మారిపోయాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుడు పాత నిబంధనలో ఉన్న దేవునికి సారీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు చదువుతుంటే. చాలా కృప కలిగినటువంటి వాడిగా మారిపోయాడు దేవుడు అని అంటారు. కానీ మీరు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యెహోవా మార్పు లేని దేవుడు. ఆయన మారడు. ఆయన పాత నిబంధనలో ఎంత ఉగ్రత కలిగినటువంటి వాడిగా ఉన్నాడో కొత్త నిబంధనలో కూడా అంతే ఉగ్రత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఎంత కనికరము కృప కలిగినటువంటి వాడిగా ఉన్నాడో పాత నిబంధనలో కూడా అంతే కనికరము కృప కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. ఆయన నియమాల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. అంటే ఆ రోజేమో దేవుడు నేను చెప్పినట్టుగా మీరు ఆరాధించాలని చెప్పి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక చాలు నేను చెప్పింది ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి అని చెప్పాడా? అలా చెప్పే దేవుడుగా కనిపిస్తున్నాడా దేవుడు? లేదు, అలా కాదు. ఓకే, అలా ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక సందర్భం చదువుతాం మనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఒక శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన శిష్యుల గురించి ఒక వివాదాన్ని తీసుకుని వచ్చారు, ఒక ఫిర్యాదు తీసుకుని వచ్చారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదండి. కరోనా వస్తుంది కదా చేతులు కడుక్కోకుండా తింటే, అవునా కదా? శానిటైజ్ చేసుకోవాలి కదా, చేసుకోవాలా వద్దా? నేను మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని, చేతులు కడుక్కోకుండా తినడం మంచిదా, కడుక్కొని తినడం మంచిదా? సో కరెక్టేనా వీళ్ళు చేసింది? మరి కాదు కదా, కడుక్కొని తినాలి కదా. కాబట్టి కరెక్ట్గానే కంప్లైంట్ చేశారు కదా. ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా చేతులు కడుక్కొని తినాలని. ఆరోగ్యం పాడవుతే ఎవరు చూసుకుంటారు అంటే, ప్రభు నువ్వు స్వస్థపరుస్తావు కదా అంటారు. కానీ అలాంటిది ఏం జరగలేదు అక్కడ, అలాంటి సంభాషణ ఏమి జరగలేదు. అందుకు భిన్నంగా ఆ ఫిర్యాదు తీసుకొచ్చినటువంటి శాస్త్రుల్ని పరిశీలనే ప్రభు గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని గద్దించాడు వాళ్ళని? మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించు? ఇట్లా చేయడం బాగుందా? ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యుల్ని సరి చేసుకునేది పోయి పాపం శ్రేయోభిలాషులుగా ఫిర్యాదు తీసుకొచ్చినటువంటి వారిని గద్దించడం ఏమైనా బాగుందా? ఇది పక్షపాత ధోరణి కాదా? ఇట్లా చేయొచ్చు యేసు ప్రభు? సరే, ఇట్లా ఆలోచిద్దాం. మీరు చేతులు కడుక్కొని తినడమే సరైనది అని ఎందుకు చెప్పారు? ఆరోగ్య నియమాల్ని బట్టి చెప్పారు, అవునా? కానీ వీళ్ళు ఫిర్యాదు చేసింది ఆరోగ్య నియమాల్ని బట్టేనా? పాపం శిష్యులు ఆరోగ్యం పాడు చేసుకుంటారు, అలా ఎందుకు తింటున్నారా అంటున్నారా? కాదు, చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు, అది సమస్య అన్నమాట. చేతులు కడుక్కోవట్లేదు, మంచిది కాదు కదా, బయట తిరిగి వచ్చారు కదా, కడుక్కొని తినండి అంటే అది వేరేగా ఉండేదేమో పరిస్థితి. అది ప్రేమతో చెప్తున్నట్టుగా ఉండేది, శ్రేయోభిలాషులుగా చెప్తున్నట్టుగా ఉండేది. ఇది అది కాదు సమస్య. ఇక్కడ సమస్య ఏంటి అంటే, పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమించారు, అలా చేయడానికి వీల్లేదు కదా అన్నది. దానికి సరైనటువంటి సమాధానమే ప్రభు చెప్పాడు. ఏమని? మీరు మీ పెద్దల ఆచారం పేరుతో ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞనే తృణీకరిస్తున్నారు, దేవుని ఆజ్ఞనే మీరు అతిక్రమిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద సమస్య? పెద్దల ఆజ్ఞను తృణీకరించడం చాలా పెద్ద సమస్యనా, లేకపోతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం పెద్ద సమస్యనా? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని చెప్పి, ఎలా అతిక్రమిస్తున్నారో వాళ్ళకి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఒక ఉదాహరణ చెప్పాడు. ఏం ఉదాహరణ చెప్పాడు? తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు కదా, చెప్పాడు కదా దేవుడు. మరి అయితే తండ్రిని గణపరచమన్నప్పుడు వీళ్ళు ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి అని అంటే, తల్లికి తండ్రికి ఇవ్వాల్సినటువంటివి ఏవైనా సరే అవి దైవార్పణం అని ఒకవేళ అనుకుంటే, అది మళ్ళీ తల్లికి తండ్రికి ఇవ్వాల్సినటువంటి అవసరత
లేదు ఆలయంలో ఇచ్చేస్తే సరిపోతుంది అన్నటువంటి నియమాన్ని కనిపెట్టారు వీళ్ళు. అలా దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉందా? తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది తీసుకొచ్చి నాకు ఇవ్వండి, తల్లిదండ్రుల కంటే నేనే మీకు ముఖ్యం కదా అని దేవుడు చెప్పాడా? తల్లిదండ్రుల కంటే ఆయనే ముఖ్యం, అది వాస్తవమే కదా? వాస్తవమే. కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది నాకు తెచ్చి ఇవ్వమని ఎక్కడని చెప్పాడా? చెప్పలేదు. తల్లిని తండ్రిని సన్మానించడంలో భాగం ఏంటి అని అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంరక్షణ పోషణ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. అయితే దాన్ని ఆ బాధ్యతను మినహాయించే విధంగా ఒక ఆచారాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా. కుర్బాన్ అని పిలిచారు ఆ ఆచారాన్ని. ఓకే, కుర్బాన్ అంటే దైవార్పణం. సో అంటే ఇప్పుడు నేను మా నాన్నగారికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేనేమి ఇవ్వను, మా నాన్నే నాకు ఇస్తుంటాడు ఇప్పుడు కూడా. అట్లాంటి పొజిషన్లో పెట్టాడు దేవుడు ఆయన. బట్ బేసికలీ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ మా నాన్న ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, ఆయనకి నేను ఒక 5,000 రూపీస్ ఇవ్వాలి ఎవ్రీ మంత్ అనుకోండి. ఆ 5,000 రూపీస్ నేను పట్టుకుని ఇది దైవార్పణం అని చెప్పి నేను అది చర్చ్లో ఇచ్చేస్తాను. నాన్న నీకు ఇవ్వడానికి వీల్లేదు, ఇంకా దేవునికి ఇచ్చేసాను, ఇది దేవుడిది అన్నాను అనుకోండి. దేవుడు అంగీకరిస్తాడా దాన్ని? అంగీకరించాడు. కానీ అలాంటి ఒక ఆచారాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళ ఆచారాన్ని బట్టి దేనిని వ్యతిరేకించారు వాళ్ళు? దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేటటువంటి ఒక ఆచారాన్ని తీసుకొచ్చారు. అలా చేస్తున్నారు కదా మీరు, దేవుని ఆజ్ఞలనే ఉల్లంఘించేటటువంటి పని మీరు చేస్తున్నారు కదా అని ప్రభు అడిగారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి ఫిర్యాదు చేస్తున్నారు? చేతులు కడుక్కోవడం గురించి. ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? కుర్బాన్ గురించి మాట్లాడుతున్నాడు, దైవార్పణం గురించి మాట్లాడుతున్నాడు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే టాపిక్ మారుస్తున్నాడు కదా యేసు ప్రభు శిష్యుల్ని సమర్థించుకోవడానికి కదా, మార్చట్లేదా? మరి ఏం టాపిక్ ఇది? చేయాల్సింది చేయకుండా పాయింట్ ఏంటి అని అంటే పారంపర్యాచారాలు చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలనే పణంగా పెట్టి మీ పారంపర్యాచారాలకు కట్టుబడినారు. రైట్? దేవుని ఆజ్ఞనే ఉల్లంఘించే విధంగా మీరు మీ పారంపర్యాచారాలకు పాటిస్తున్నారు. అది పాయింట్, అది అక్కడ ఉన్నటువంటి పాయింట్. సో ఆయన ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా పాయింట్ అయితే అదే. కాబట్టి టాపిక్ ఏం మార్చలేదు. దేవుని వాక్యమా లేదా మనిషి స్వంత ఆలోచననా అన్నదే పాయింట్ అక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభు ఏమంటున్నాడంటే చూడండి 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని. మన సొంత ఆచారాలు లేదా పారంపర్యాచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను నిరర్థకం చేసేవిగానే ఉంటాయి. ఎందుకు అనంటే పారంపర్యాచారాలకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే అవి మనల్ని శాసిస్తాయి, మనల్ని ఆజ్ఞాపిస్తాయి. ఇలాగే నడుచుకోవాలి, ఇలాగే చేయాలి, ఈ పద్ధతిలోనే చేయాలి, ఇలా చేయకపోతే మీరు సమాజానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అందరూ ఒకటి చేస్తూ ఉంటే మీరు మాత్రం దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అన్నటువంటి నిబంధనలకు మిమ్మల్ని కట్టిపడేసేవి పారంపర్యాచారాలు. అయితే ఈ మన జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన పైన అధికారం కలిగి ఉండి మనల్ని శాసించి మనల్ని అజమాయిషీ చేయాల్సినటువంటి అధికారం నిజంగా ఎవరికి ఉంది? దేవునికి ఉంది, దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అయితే ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారు? ఇక్కడ పారంపర్యాచారాలు ఆక్రమించుకుంటున్నాయి. అంటే దేవునికి మాత్రమే ఉండాల్సినటువంటి అధికార స్థానాన్ని పారంపర్యాచారాలు ఎప్పుడైతే ఆక్రమించేస్తాయో అవి దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నిరర్ధకం చేస్తాయి. ఎందుకంటే అవసరమైతే దేవుని వాక్యాన్ని కూడా నువ్వు పక్కన పెడతావు, కానీ నీ పారంపర్యాచారాలకే కట్టుబడి ఉంటావు. అందుకే పారంపర్యాచారాలకు ఎప్పుడు కూడా స్థానం ఇవ్వడానికి వీలు లేదు. అది దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకం అని చెప్తూ ఇంకా కొనసాగింపుగా ఏం చెప్తున్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఓకే, మనుషులు కల్పించిన పద్ధతులు, జాగ్రత్తగా వినండి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎలా ఆరాధిస్తున్నారంటండి? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే వ్యర్థమైన ఆరాధన అనేది కూడా ఒకటి ఉంది. ఎవరు చెప్తున్నారు? హైదరాబాద్ నుంచి బిబ్బు గారు వచ్చి చెప్పారా? స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏంటని? వ్యర్థమైన ఆరాధన అనేది కూడా ఒకటి ఉంది. ఎప్పుడైతే నువ్వు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశాల స్థానం ఇస్తావో వాటికి, అప్పుడు నువ్వు చేసేటటువంటి ఆరాధన దేవుని దృష్టికి వ్యర్థమైన ఆరాధన అవుతుంది. సో దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేటటువంటి ప్రమాదం కూడా ఉందన్నమాట.
అలాంటి ప్రమాదంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారన్నమాట. ఎందుకంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే వాళ్ళు దైవోపదేశాలుగా బోధిస్తున్నారు, ఆచరిస్తున్నారు. నవ్ యూ కెన్ మేక్ యువర్ లిస్ట్. ఏమేం చేస్తున్నారు క్రైస్తవులు? దేవుడు ఆజ్ఞాపించకుండా మనుషులు కల్పించినటువంటి విషయాల్ని దైవోపదేశాల స్థానంలో ఏమేం చేస్తున్నారు క్రైస్తవులు అనేది లిస్ట్ తయారు చేసుకోండి. అవేవి కూడా యేసుక్రీస్తు ప్రభుకి అంగీకారమైనవి కావు. లెర్న్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఫార్ యాజ్ హ్యూమన్ ట్రెడిషన్స్ ఆర్ కన్సర్న్. మనుషులు కల్పించినటువంటి విధానాల విషయంలో, పారంపర్యాచారాల విషయంలో యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మనస్సు ఏంటో ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయన దాన్ని ఎప్పుడు ఆమోదించేవాడు కాదు, ఎప్పుడు అంగీకరించేవాడు కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువు. అప్పుడు యేసు చూచుకొనడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడడానికి వారితో చెప్పాను. ఏం జాగ్రత్త పడాలంట? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండి విషయమే జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. ఓకే, శిష్యులకి ఏం అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు రొట్టెలు తీసుకెళ్ళడం మర్చిపోయారు అనమాట. ఇంకా అయిపోయింది మన పని, అందుకే తిడుతున్నాడు అని అనుకున్నారు. ఇంకా స్టార్ట్ అనుకున్నారు. కానీ దానికి ప్రభు ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా, 5,000 మందికి నేను రొట్టెలు అదండి ఆహారం పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలి. 4,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? ఈ 2 సంఘటనలు ఉన్నాయని తెలియదు కదా చాలా మందికి. ఒక సందర్భంలో 5,000 మందికి పెట్టాడు, ఇంకో సందర్భంలో 4,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? క్వశ్చన్. 7 గంపలు మిగిలాయి. ఓకే, 5,000 మందికి పెట్టినప్పుడు 12 గంపలు, 4,000 మందికి పెట్టినప్పుడు 7 గంపలు. మరి ఆహారం తీసుకురాలేదు, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నేను ఉన్నా కదా అంటున్నాడు ప్రభు. అల్ప విశ్వాసులారా అంటూ 12వ వచనంలో, 6వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటో చెప్తున్నాడు. 12వ వచనంలో ఏమంటున్నాడు? రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధ విషయమై జాగ్రత్త పడాలి. సో పులిసిన పిండి అంటే ఏంటి ఇక్కడ? బోధ. ఎవరి బోధ? పరిసయ్యుల బోధ పులిసిన పిండి. అన్ని బోధలు పులిసిన పిండిలు కావు. ఓకే, పరిసయ్యుల బోధ పులిసిన పిండి, సద్దుకాయల బోధ కూడా పులిసిన పిండి. అయితే ఈ కూడా మనకెందుకు, మనకు పరిసయ్యులు లేరు సద్దుకాయలు లేరు కదా అనుకోవచ్చు మీరు కదా. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనికి దుర్బోధ అనేది ప్రవేశిస్తుంది అని అంటే ఈ 2 విధానాల్లోనే ప్రవేశిస్తుంది. ఒకటి పరిసయ్యుల బోధ రూపంలో, లేకపోతే ఇంకొకటి సద్దుకాయల బోధ విషయంలో. అది ఎలా అని మీరు అడగొచ్చు. ఎలా అంటే, పరిసయ్యుల బోధ అంటే ఏంటి? వాళ్ళు దేవుని వాక్యంతో కొంత కలిపారు, వాళ్ళ సొంత ఆచారాల్ని కలిపారు, పారంపర్యాచారాలని కూడా కలిపారు, వాళ్ళు కల్పించినటువంటి పద్ధతుల్ని కూడా దాంట్లో కలిపారు. అంటే దేవుని వాక్యంతో కలపడాన్ని పరిసయ్యుల బోధ అని గుర్తించాలి. అలాగే సద్దుకాయలు ఏం చేశారు? దేవుని వాక్యం నుండి కొంత తీసేశారు. వాళ్ళు కొన్ని నమ్మలేదు దేవుని వాక్యంలో ఉన్నవి. అంటే మరణానంతర పునరుద్ధానం అనేది ఒకటి ఉందని నమ్మలేదు, దేవదూతలు ఉన్నారు అని నమ్మలేదు, ఆత్మలు ఉన్నాయని నమ్మలేదు, దయ్యాల్ని నమ్మలేదు. మరి దేవుడిని ఎట్లా నమ్మారో దేవుడికే తెలుసు. కానీ వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి బోధ నుండి కొంచెం తీసేశారు. సో వాక్యంలో ఉన్నది తీసేయడం సద్దుకాయల బోధ, వాక్యంలో లేనివి కలపడం పరిసయ్యుల బోధ. కాబట్టి వాక్యంలో ఏది కలపకూడదు, వాక్యం నుండి ఏమీ తీసేయకూడదు, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా పాటించాలి, అది మాత్రమే దేవునికి అంగీకారమైనది అన్నది యేసుక్రీస్తు ప్రభు చాలా ఖచ్చితంగా బోధించినటువంటి నియమం. తర్వాత ఆయన మరణ పునరుద్ధానాల తర్వాత శిష్యులను పంపిస్తూ అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని ఆజ్ఞాపిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చదివినప్పుడు అక్కడ చాలా ఖచ్చితంగా ఒక విషయం చెప్పాడు ప్రభు. మీరు వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేసుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనమని వారికి బోధించండి. మీరు కూడా కొన్ని తయారు చేసి వాళ్ళకి బోధించండి, వాళ్ళని కూడా కొన్ని తయారు చేసుకోమని చెప్పండి అని అన్నాడా?
ఆ, నేను మీకు నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో అది చేస్తే మీరు నాకు శిష్యులు అవుతారు. శిష్యులు పాపం ఏం తయారు చేయలేదు, వాళ్ళు ఉన్నట్టుగా అన్ని ప్రభు చెప్పిందే బోధించారు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళే కదా. ఇవేం సరిపోతాయి మనకి? అందరికి పండుగలు ఉంటే మనకు పండుగలు ఉండొద్దా? అందరు కొత్త బట్టలు వేసుకుంటే మనం కొత్త బట్టలు వేసుకునే ఒక రోజు మనకు వద్దా? మనం ఎప్పుడు పిండి వంటలు చేసుకోవాలి అనే ఆలోచనలు తర్వాత వచ్చినాయి అన్నమాట. అట్లా ఒక్కొక్కటి సంఘంలోనికి అలనాడు పరిసయ్యుల్లాగానే, అలనాడు సద్దుకాయుల్లాగానే ఈనాడు క్రైస్తవులు కూడా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతూ అంతా యేసుప్రభు కోసమే, మళ్ళీ యెహోవా కొరకే బలి అర్పణలు అర్పించడానికి తీసుకొచ్చిన సౌలులాగానే యేసుప్రభుని మెప్పించి, మురిపించి, సంతోషపెట్టి, ప్రీతిపరచడానికే చేస్తున్నారు క్రైస్తవులు అన్ని. కానీ ఆయన చెప్పింది కాకుండా మిగతావన్నీ చేస్తారు. అంటే నిజంగా ప్రభువుని సంతోషపెట్టడానికైనా వాళ్ళు చేసేది. అపోస్తలులు కూడా ఏం చెప్పారు చూడండి. ఆదిమ సంఘం అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు కూడి వచ్చింది అని అంటే మనకు బాగా తెలిసిన వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో దేనికోసం వచ్చారు వీరు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందును ఎడతెక్కు. ఇవన్నీ చేయడానికి మూలం ఏంటి? ఫస్ట్ ఏం చెప్పబడింది అక్కడ? అపోస్తలుల బోధ. కేవలం అపోస్తలుల బోధ నేర్చుకోవడానికి వాళ్ళు కూడా వచ్చారు. మనం ఏమైనా తయారు చేసుకుందామా కొత్తగా? యేసు ప్రభు కోసం ఏమైనా చేయాలి కదా మనం, లేకుంటే ఆయనను ప్రేమించినట. మొన్ననే నా బర్త్డే చేసుకున్నాం, మరి యేసు ప్రభుకి బర్త్డే చేయకపోతే అది ఆయనను ప్రేమించినట. మనం కూడా కొన్ని తయారు చేసుకోవాలి కదా యేసు ప్రభు కోసం అని వచ్చారా? లేకపోతే అపోస్తలులు ఏం బోధిస్తే అది విని నేర్చుకుందాం, అదే క్రైస్తవ్యం అనే అవగాహనతో వచ్చారా? క్రైస్తవం అంటే ఏంటి అనంటే బైబిల్లో ఏం బోధించబడిందో అది విశ్వసించడం, బైబిల్లో ఏం ఆజ్ఞాపించబడిందో అది ఆచరించడం, బైబిల్లో ఏం చెప్పబడలేదో దాన్ని తిరస్కరించడం, బైబిల్లో ఏం ఆజ్ఞాపించబడలేదో అది చేయకుండా జాగ్రత్త పడటమే క్రైస్తవం. అపోస్తలీయ బోధకు కట్టుబడి ఉండాలని చెప్పి దాన్ని నేర్చుకోవడానికి వచ్చారు ఆదిమ సంఘంలో. తర్వాత అపోస్తలులు కూడా అదే అన్నాడు చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన ఆయనను, మా పత్రిక వలన ఆయనను, మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మా నోటి మాట వలననైనను, మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అన్నారు. అంటే అపోస్తలులు మనకి ఈరోజు అపోస్తలుల మాట మన దగ్గర ఉందా? ఉందా లేదా? ఎక్కడుంది? వాక్యంలో ఉంది. కొత్త నిబంధనలో ఉన్నది మొత్తం అపోస్తలులు ఇచ్చిన మాటలే. అయితే ఈరోజు అపోస్తలులు ఉంటే వారు నోటి మాటగా ఏదైతే ప్రకటించి ఉండేవారో, ఏదైతే బోధించి ఉండేవారో అవన్నీ రాతపూర్వకంగా మన కొరకు రాయించి ఉంచారు. కాబట్టి కొత్తగా ఏదో చేయాల్సినటువంటి అవసరత లేదు. ఇది అపోస్తలులు మిస్ అయ్యారేమో, మనం దీన్ని పూరిద్దాము అనుకునే స్కోప్ ఎక్కడ కూడా లేదు. దేవుడు తన సంఘం కోసం ఏదైతే నియమించాడో, ఏదైతే ఉద్దేశించాడో అదంతా కూడా సంపూర్ణంగా అపోస్తలుల ద్వారా బయలుపరిచాడు. ఇక దానికి మనం కలపాల్సిందేమీ లేదు. దాని నుండి ఏదైనా తీసేసేటటువంటి అధికారం కూడా మనకు లేదు. దాన్నే సంపూర్ణంగా పాటించాలి. అదే దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఇక్కడ వరకు నేను చెప్పినటువంటి విషయాల్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? క్లియర్గానే ఉందా? మొదటి నుంచి చివరి దాకా దాదాపుగా అదే నియమం కనబడుతుంది కదా. దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన దేవుడు తయారు చేసినటువంటి ఆరాధన మాత్రమే. మనం సొంత పద్ధతుల్ని కల్పించుకోవడానికి వీల్లేదు. పారంపర్యాచారాలకు అవకాశం ఇచ్చేటటువంటి అవకాశమే ఉండదు. అయితే అంటే ఇప్పుడు మనం సొంతంగా కొన్ని పద్ధతుల్ని కల్పించుకుంటే అవే రాను రాను పారంపర్యాచారాలుగా మారుతాయి. అంటే ఎప్పుడో మన పితరులు తయారు చేసినటువంటి ఆచారాలే కదా ఇప్పుడు పారంపర్యాచారాలుగా మారింది. సో ఇవన్నీ మానవ కల్పితమైనటువంటి ఆచారం. సో ఇవి చేయకుండా జాగ్రత్త పడాలి. మరి ఈరోజు క్రైస్తవ సంఘాన్ని మనం పరిశీలించినప్పుడు, సార్వత్రిక సంఘాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ డినామినేషన్ గురించి నేను మాట్లాడట్లేదు.
క్రైస్తవుల మైండ్ సెట్ జనరల్గా మనం పరిశీలించినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళు బైబిల్కే కట్టుబడి ఉండి బైబిల్ చెప్పినటువంటి విషయాలకే నమ్మకంగా ఉండేటటువంటి సమర్పణ వాళ్ళలో కనబడుతుందా, లేకపోతే క్రైస్తవ ఆచారాలుగా ఏవైతే సంఘంలో స్థిరపడిపోయాయో వాటికి బైబిల్లో ఆధారం ఉన్నా లేకపోయినా దాన్నే చేయాలని ఇష్టపడుతున్నారు. ఎక్కువ శాతం క్రైస్తవులు బైబిల్ పాటించినా పాటించకపోయినా మానవ కల్పితమైనటువంటి ఆచారాలను మాత్రం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే పండుగ క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కేవలం పండుగలు మాత్రమే కాదు, పండుగలను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకుందాం మనం. నేను చాలా విషయాలు ఉండొచ్చు, పండుగలను ఒక ఉదాహరణగా తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక పండుగ దినం కదా వాళ్ళకి, అవునా? ఈస్టర్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, మీరు దేవుడు ఒక గొప్ప కార్యం చేసినప్పుడు పాత నిబంధనలో పండుగల్ని నియమించాడా లేదా ఆచరించమని? ఇశ్రాయేలీయులకి నియమించాడు కదా పండుగల్ని. నియమించిన తర్వాత దానికి ఒక కారణం కూడా చెప్పాడు, ఎందుకు నియమించాడు పండుగల్ని. మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, నేను చేసిన ఈ కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా రేపు మీరు ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లలు అడుగుతారు ఎందుకు ఇలా చేస్తున్నారని. అప్పుడు నేను చేసినటువంటి గొప్ప కార్యాలని వాళ్ళకి వివరించడానికి అదొక అవకాశంగా మీకు ఉంటుంది. నీ కుమారునికి నువ్వు నేర్పించడానికి ఇదొక సాధనంగా వాడబడాలి ఈ పండుగ అని చెప్పి దేవుడు నియమించాడు కదా. అదే ఈరోజు కొత్త నిబంధనలో దేవుడు మన కోసం ఏం చేయలేదా? నిజానికి పాత నిబంధనలో చేసినవన్నీ దృష్టాంతాలు, ఛాయలు, కానీ అసలుది కొత్త నిబంధనలోనే ఉంది కదా. తన ప్రాణాలనే మన కోసం పెట్టి మనల్ని వెలపెట్టి కొన్నాడు యేసుక్రీస్తు ప్రభు. శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అవన్నీ చేయడానికి మొదట శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడై ఉండి స్వయంగా తానే మనుషుని స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని, మనుషుని ఆకారం ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇవన్నీ గొప్ప విషయాలు కావాలి. సో పాత నిబంధనలో దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించి తీసుకొచ్చినటువంటి సంఘటననే ఒక పండుగ ద్వారా జ్ఞాపకం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తే మనం దాన్ని పండుగలాగా జ్ఞాపకం చేసుకోకూడదు అనే ప్రశ్న రావాలి కదా మనకి. ఆ ప్రశ్న మొదట ఎవరికి రావాలి? మనకు రావాలా, దేవుడికి రావాలా? దేవునికే రావాలి కదా. మరి వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఒక పండుగ దినాన్ని మన కోసం నియమించాలని ఇష్టపడలేదు కొత్త నిబంధనలో. జ్ఞాపకం చేసుకోవాలో అక్కర్లేదంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఎలా జ్ఞాపకం చేసుకోవాలో నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? దేవా, నువ్వు పాత నిబంధనలో పండుగ నియమించావు కాబట్టి ఇక్కడ కూడా పండుగే నియమించాలి అని మనం చెప్పే అధికారం మనకుందా? ఆయన ఏమంటాడు? నోరు మూసుకొని నేను చెప్పింది ఫస్ట్ విను, పండుగ చేయాలా ఇంకోటి చేయాలా నేను చెప్తా అని చెప్పి ఏం చెప్పాడు? బల్ల ఆచారాన్ని మనకి నేర్పించాడు. ప్రభురాత్రి భోజనం అని మనం ఏ సంస్కారాన్ని అయితే పిలుచుకుంటున్నామో అది సంఘంలో నియమించి, ఇది చేయడం ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఏదైనా నియమించాడా లేదా? సంఘంలో నియమించాడు, అవునా? ఇప్పుడు ఆయన నియమించినటువంటి జ్ఞాపిక కాకుండా ఇంకొకటి మనం పాటించాలి అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన నియమించింది సరిపోలేదు, అంతేనా? ఆయన నియమించింది సరిపోలేదు కాబట్టి అదనంగా నేను ఇంకొకటి తయారు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన నియమించింది సరిపోయిందే అయితే, అది నాకు చాలినది అన్నటువంటి విశ్వాసం నాకుంటే దాని అందే ప్రభు సంతోషిస్తాడు. ఎందుకంటే అది ఆయన నియమించింది అన్నటువంటి నమ్మకం నాకుంటే ఇంకొకటి తయారు చేసుకోవాల్సినటువంటి అవసరత కానీ అధికారం కానీ నాకుందా? లేదు. సో ఏ అధికారంతో పండుగ దినాల్ని తయారు చేస్తావు నువ్వు? సంఘంలో తయారు చేసి సంఘం అంతటి మీద ఎలా రుద్దుతావు? దాన్ని దేవుడు చెప్పాడని రుద్దుతావు. అది నీ స్వంత కల్పితమైనటువంటి స్వీయ కల్పితమైనటువంటి పండుగ కదా, నీ ఆలోచన నుండి పుట్టినటువంటి ఆచారం కదా. దాన్ని సంఘం మీద రుద్దేటటువంటి అధికారం ఎవరికి లేదు. దేవుడు దేన్నైతే ఇది నా జ్ఞాపకంగా చేయండి అని నియమించాడు సంఘంలో, అది కాకుండా అదనంగా ఇంకొకటి చేసేటటువంటి అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు దేవుడు పస్కా పండుగను నియమించాడు. ఆ తర్వాత యెరోబాము అనే ఒక రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దామా? అది
యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఒక ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు ఆ జరుగ నిర్ణయించి జరుప నిర్ణయించి అతను నిర్ణయించాడు. బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. బలిపీఠం మీద బలులు అర్పించాడు. ఈ ప్రకారం బేతేలునందును ఆ తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. ఉమ్, మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు ఉమ్, యాజకులను బేతేలునందుంచెను. ఉమ్, ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి ఉమ్, 8వ మాసం 15వ దినమందు ఉమ్. బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. చాలు. తాను యోచించిన దాన్ని బట్టి ఒక తేదీ నిర్ణయించాడు. తాను యోచించిన విధంగా కొంతమంది యాజకుల్ని పెట్టుకున్నాడు. తాను యోచించిన విధంగా ఒక పండుగ దినాన్ని తయారు చేసుకొని ఇది యెరూషలేములో చేసే దాని లాంటిదే ఇది కూడా అని చెప్పుకున్నాడు. అంటే ఇది విగ్రహారాధన కోసం అతను చేసింది కదా, దీన్ని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు? దూడలకి అర్పించాడు అనేది ఉంది కదా అక్కడ. అంటే ఆ దూడల్ని ఏమని పిలిచాడు తెలుసా అతను? ఐడియా ఉందా? యెహోవా అని పిలిచాడు. ఇదిగో ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు యెహోవా ఇతనే అని చెప్పి ఆ దూడలకి బలి అర్పణ అదంతా చేయడం ప్రారంభించాడు అతను. దేవుడు కన్నట్టుగానే చేశాడు. సరే, విగ్రహారాధనను ఖండించడానికైతే అతను దూడలకు ఎట్లా అర్పిస్తాడు? దేవునికి కదా అర్పించాలి అని చెప్తే సరిపోయేది. కాబట్టి అతను చేసిందంతా కూడా తప్పే. ఆ విషయంలో ఆ తేదీ అయినా తప్పే, ఆ యాజకత్వం అయినా తప్పే, అన్ని తప్పే. కానీ వాటిని ప్రత్యేకంగా ఎందుకు గుర్తించారు? ప్రత్యేకంగా ఒక మాట చెప్పబడింది, అతను యోచించిన విధంగా ఈ తేదీని తయారు చేశాడు అని ఉంది అక్కడ. అంటే తన సొంత ఆలోచన నుండి పుట్టినటువంటి ఒక విధానంలో దేవుణ్ణి ఆరాధించాలని, ఈ ఆరాధన విధానం ఇశ్రాయేలుకి నేర్పించాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఆరాధన పద్ధతి ఉంది కాబట్టి మీరు యూదా దేశం వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ప్రతి సంవత్సరం అన్నది అతనికి ఉన్నటువంటి పొలిటికల్ అజెండా అన్నమాట. ఎక్కడ జనాలు అక్కడికి వెళ్తే అక్కడే దేవుని పట్ల ఉన్నటువంటి ఎమోషన్స్ ని బట్టి అక్కడే కట్టుబడిపోతారేమో, అక్కడ ఉన్నటువంటి రాజుకి నమ్మకత్వం చూపించడం స్టార్ట్ చేస్తారేమో అనేది అతని భయం అన్నమాట. కాబట్టి ఇలా తయారు చేసుకున్నాడు బేసికలీ. కానీ పాయింట్ ఏంటి అని అంటే, దేవుడు నియమించిన లాంటిదే ఇంకొకటి నేను తయారు చేసుకుంటాను అని అంటే దేవుడు దాన్ని ఆమోదిస్తాడంటే ఆమోదించాడు. నువ్వు యోచించిన విధంగా ఒక దినం పెట్టుకొని ఈ రోజు గుడ్ ఫ్రైడే, ఈ రోజు ఈస్టర్, ఈ రోజు క్రిస్మస్ అనుకోవడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు. అయితే మనకు పండుగలు లేవా? మనకు పండుగలు అక్కర్లేదా అంటే ఉన్నాయి. ఎవరు చెప్పారు లేదని? ఎవరికి లేనని పండుగలు మనకున్నాయి. 52 పండుగలు ఉన్నాయి మనకి. దాన్ని పండుగగా చేసుకోలేకపోతే అది మన దురదృష్టం, మన పొరపాటు. అది పండుగలాగానే చేసుకోవాలి. దేవుని సన్నిధిలో సంతోషించేటటువంటి దినం అది. దేవుని బిడ్డలతో కలిసి సహవాసంలో సంతోషించేటటువంటి దినం. దేవుడు చేసినటువంటి ఏర్పాటు చొప్పున ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, బలలో పాల్గొనడానికి, దాన్ని ఒక పండుగగా, దీని ద్వారా నేను అంటే ఇది ఏ విషయాలనైతే సూచిస్తుందో దీని ద్వారా నేను విమోచించబడ్డాను కాబట్టి దేవుని చేత నేను అంగీకరించబడ్డాను అని జ్ఞాపకం చేసుకొని సంతోషించాల్సినటువంటి దినం. అది చాలదు, అది సరిపోదు అన్నట్లుగా ఒక సంవత్సరికం పెట్టుకున్నారు యేసు ప్రభు కోసం, ఒక పుట్టినరోజు పెట్టుకున్నారు. ఇదంతా మేము దేవుని కోసమే కదా చేస్తున్నాం, దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు మీరు, అసలు క్రైస్తవులైనా ఇవన్నీ చేయకపోతే అన్నట్టుగా చిన్న చూపు చూస్తున్నారు చేయని వాళ్ళు. కానీ నిజానికి ఎవరిది పులిసిన పిండి? చేసేవాళ్ళదా చేయని వాళ్ళదా? చేసేవాళ్ళది. పండుగను ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకుంటాను, దాన్ని ఏదో హైలైట్ చేసి దాని మీద మెసేజ్ అంతా తిప్పాలని కాదు. పండుగ స్థానంలో ఇంకేదైనా పెట్టుకోండి, మనుషులు కల్పించింది. అది సంఘంలోనికి ప్రవేశించిందంటే, అది దైవాజ్ఞల స్థానాన్ని ఆక్రమించింది అని అంటే, అక్కడ మనం చేసేటటువంటి ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధనగానే అవుతుంది. దేవునికి అంగీకారమైన ఆరాధన ఉంది, దేవుని దృష్టికి వ్యర్థమైన ఆరాధన అనేది కూడా ఒకటి ఉంది. మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలా లేకపోతే దాన్ని వ్యర్థమైనదిగా మార్చుకోవాలా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నటువంటి విషయం అనేది జ్ఞాపకం ఉంచుకోండి. క్రైస్తవులు ఇంకా చాలా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలన్నీ కూడా సంఘంలోకి ప్రవేశపెడుతూనే ఉన్నారు. సంఘాలు కులాల ఆధారంగా విభజించబడ్డాయి. చాలా మందికి తెలుసో తెలియదు ఆ విషయం. కుల సంఘాలు ఉన్నాయి. ఇది పలానా వాళ్ళ సంఘం అండి కాబట్టి ఇక్కడికి పలానా వాళ్ళు మాత్రమే వస్తారు, ఆ సంఘంలో ఆ కులం వల్లే పోతారండి కాబట్టి మేము అక్కడికి పోమండి. అంటే క్రైస్తవంలో కులం ఉందా? క్రైస్తవంలో వర్ణం అనేది ఉందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు పుట్టించారు. అంతేకాకుండా దేవుడు ఏదైతే వద్దన్నారో ఇది అన్య మత ఆచారం నిజానికి కదా, అన్య మత ఆచారం. ఇది వేరే మతం నుంచి వచ్చింది.
దాన్ని క్రైస్తవంలో కొనసాగిస్తున్నారంటే క్రైస్తవులు అయినటువంటి వారు కూడా కులం అనేటటువంటి ప్రాతిపదికలో ఏదైనా సందర్భంలో ఆలోచిస్తున్నారు అని అంటే ఆ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు చేసేటటువంటి ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఎంత మాత్రము కాదు. నాకు తెలియదు ఇట్లా కులాలుగా సంఘాలు విభజించబడ్డాయి. ఒకసారి ఏదో ఒక ప్రపోజల్ వచ్చింది నా దగ్గరికి. లూథరన్ సంఘం వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు, మా అమ్మాయి కోసం చూడండి ఎవరైనా ఉంటే, మీరు పరిచర్లో ఉంటారు కదా. అవును, పరిచర్లో ఉంటాను కాబట్టి నేను పెళ్ళిళ్ళ పేరు అయిపోయాను, సరే చూస్తాను, తీసుకున్నాను. తర్వాత ఒక మెథడిస్ట్ సంఘం సంబంధించిన ఒక అబ్బాయి ప్రొఫైల్ వాళ్ళకి ఇచ్చాడు. అదే అబ్బాయి మాకు కుదరదండి, మేము లూథరన్ సంఘం కదా, వాళ్ళు మెథడిస్ట్ సంఘం అట్లా కుదురుతుంది అన్నారు. అబ్బాయి ఎంత డాక్టరనల్ కమిట్మెంటో వీళ్ళకి అనుకున్నాను. డాక్టరీన్ లేదు, తోటకూర లేదు, ఎందుకో అర్థం కాలేదు, నాకు తెలియదు. ఏమైందండి అయితే ఏమైంది, ఇప్పుడు లూథరన్ అయితే ఏమైంది, మెథడిస్ట్ అయితే ఏమైంది అని అంటే అదేంటి మీకు తెలియదా, మీరు పరిచయంలో ఉన్నారు కదా అన్నారు. పరిచయంలో ఉంటే నాకు తెలియకపోవడం ఏంటి అని అంటే, లూథరన్ వాళ్ళందరూ మాలోళ్ళండి, మెథడిస్ట్ వాళ్ళందరూ మాదిగోళ్ళండి, కాబట్టి మాకు కుదరదండి అన్నారు. సారీ, నేను నేమ్స్తో చెప్తున్నాను, కానీ వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను. మనకు మాలా ఏంటి మాదిగా ఏంటి, మనం క్రైస్తవులు, మనకు అట్లాంటిది ఏమీ లేదు. దాని విషయంలో ఎవరైనా నొచ్చుకున్నారంటేనే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దెర్ ఇస్ నో మాలా, నో మాదిగా ఇన్ క్రైస్ట్. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అంతే, క్రిస్టియన్స్ కాదు. డిఫరెన్స్ తెలుసు కదా, కొంచెమే డిఫరెన్స్. ఈ వర్ణ వ్యవస్థని కృష్ణుడు తయారు చేశాడు, కాబట్టి కృష్ణుడిని వెంబడించే వాళ్ళు క్రిస్టియన్స్. KRISHTIANS, క్రిస్టియన్స్. మనం క్రిస్టియన్స్, CHRISTIANS, కొంచెమే డిఫరెన్స్. సో యేసుక్రీస్తు భజన చేస్తూ సంఘంలో కూర్చునేటటువంటి వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త, వాళ్ళు కృష్ణ భక్తులు. కానీ మనం యేసు ప్రభువుని మాత్రమే ఆరాధిస్తాం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం పూర్తిగా. అంతేందుకు నాకు తెలిసిన ఒక ఆంటీ పెద్దవిడ, ఆవిడని ఒకళ్ళు అడిగారంట, ఒక పాస్టర్ గారు అడిగారంట, అమ్మ మీరు 2 3 అని అడిగారంట. 2 3 అని అడిగితే ఆవిడకి తెలియదు, ఈ ఈక్వేషన్స్ తెలియదు అనమాట ఆవిడకి, 2 ఏంటి 3 ఏంటి అని. ఆవిడ ఉరికిన సరదాగా నేను 4 అన్నారంట. ఆయన పని నుంచి కింద దాకా చూసి నువ్వు అట్లా కనబడవే అన్నారంట. అంటే 4 కూడా ఒకటి ఉందన్నమాట, 2 3 లాగా. అది క్రైస్తవుల పరిస్థితి, అది పాస్టర్ల పరిస్థితి. అయితే చెప్పాను కదా, తెలుసా 2 3 చాలా మంది తెలుసుండే, తెలుసు కదా. పాలు పెరుగు తెలుసు కదా, అది కూడా ఉంది. ఓకే, సో బేసికలీ అంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్. కులాన్ని సంఘంలోకి తీసుకొచ్చారు, అది అన్యమతమైనప్పటికీ కూడా, అన్యమతాచారమైనప్పటికీ కూడా దాన్ని సంఘంలోకి తీసుకొచ్చారు. అట్లా ఎన్నన్నా తీసుకురావచ్చు సంఘంలోనికి, కానీ ఒకే ఒక రూల్ని బట్టి ప్రతిదీ మనం జడ్జ్ చేయాలి. నా ఆరాధన, నేను సంఘంలో చేసేటటువంటి ఆరాధన, నేను ఇంట్లో చేసేటటువంటి ఆరాధన, నేను వ్యక్తిగతంగా చేసేటటువంటి ఆరాధన మలినపరచబడకూడదు, కలుషితం అవ్వకూడదు అన్నటువంటి కమిట్మెంట్, సమర్పణ నాకుంటే ఖచ్చితంగా నేను పాటించాల్సినటువంటి ఒక నియమం ఏంటి అంటే, నేను చేసేటటువంటి చర్యలో దేవుడు ఆజ్ఞాపించింది కాకుండా ఇంకేదైనా ఉందా, ఉంటే నేను చేసే ఆరాధన అంతటినీ అది పాడు చేస్తుంది, దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు నేను చేసేది అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అంటే. దేవుడు ఏది చేయమన్నాడో అది చేద్దాం, దేవుడు ఏది చేయమని ఆజ్ఞాపించలేదో దాన్ని మనం తయారు చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన ఎలా ఆరాధించాలో నిర్ణయించేటటువంటి అధికారం మనకు లేదు. కేవలం లోబడి ఆయన చెప్పిన విధంగా తెలుసుకుని ఆయన్ని ఆరాధించడమే తప్ప మన సొంత ఆలోచనలో నుండి పుట్టినటువంటి విధంగా ఆయన్ని ఆరాధించడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ మీరు ఈ మాటలు కొత్తగా వింటూ ఉంటే కనుక అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నాకు తెలుసు. టైం తీసుకొని డైజెస్ట్ చేసుకోండి. కాదు ఇది నేను డైజెస్ట్ చేసుకునే విషయం కాదు, ఇదంతా వాక్య విరుద్ధంగా మీరే చెప్తున్నారు, పెద్ద మీరే సంగమా, మీకు మాత్రమే తెలుసా అంటే అందరూ తప్ప, లోకవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అందరూ చేసుకుంటున్న పండుగల్ని మీరు ఖండిస్తారా, తప్పుపడతారా? మీకే తెలుసా మీదే కరెక్టా అంటే కాదండి, నాదే కరెక్ట్ కాదు, ఇలా పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ చాలా మంది దేవుని వాక్యాన్ని తిరస్కరించిన, దేవుని వాక్య అధికారాన్ని తిరస్కరించిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా కొద్ది మంది ఈ చాలా మంది. ఓకే,
అంటే ఎక్కువ మంది దేవుని వాక్యాన్ని పాటించట్లేదు. అది ఎప్పుడు ఉన్నటువంటి విషయమే కదా, పాత నిబంధన కాలం నుండి కూడా. ఒకవైపు బయలు ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 400 మంది. యువతలు ఎంతమంది ఉన్నారు? ఒకడే ఉన్నాడు. ఎప్పుడు అంతే. దేవుని మంద చిన్న మందే, అది చిన్న మందగానే ఉండనిద్దాం. అయితే నేను మాత్రమే కరెక్ట్ చెప్తున్నా, హెచ్సిఓ సంఘం మాత్రమే సత్యం చెప్తుంది అని నేను అనట్లేదు. సత్యం పాటించేటటువంటి దేవుని శేషం ప్రతి తరంలోనూ ప్రతి స్థలంలోనూ ఆయన భద్రపరుస్తూ వచ్చాడు. అలాగే ఈ తరంలో కూడా ఉన్నారని నేను నమ్ముతున్నా. కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే వాక్యాధికారానికి లోబడే వాళ్ళు మాత్రమే దేవునికి చెందినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక బూటకపు మతాన్ని ఆచరిస్తున్నారు. క్రైస్తవం పేరు మీద యేసుక్రీస్తు ప్రభువునే బురుడి కొట్టించవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ హృదయాల్ని వాళ్ళే మోసగించుకుంటున్నారు. వాళ్ళ భక్తి ద్వారా వాళ్ళు సొంతంగా కల్పించుకున్నటువంటి ఆరాధన చేయడం ద్వారా, వ్యర్థమైన ఆరాధన చేయడం ద్వారా దేవుని చేత తిరస్కరించబడినటువంటి వారిగా ఉన్నారు. కానీ వారి మనసాక్షికి కూడా తెలియకుండా, చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియకుండా దైవ భక్తిని పోలినటువంటి ఒక దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. మోసంలో ఉన్నారు. భయంకరమైనటువంటి ప్రమాదంలో ఖచ్చితంగా ఉన్నారు. దేవుని వాక్యానికి మాత్రమే లోబడినటువంటి వారి ఆరాధన మాత్రమే దేవునికి అంగీకారమైనది. వారి జీవితం మాత్రమే దేవునికి అంగీకారమైనది. లేకపోతే అది సౌలు అర్పించినటువంటి అర్పణగా మాత్రమే దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆ దేవుడు ఈ దేవుడు ఒకే దేవుడు. ఆ రోజు ఉన్నటువంటి నియమాలని బట్టే ఈ రోజు కూడా దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు, అన్నింటినీ బేరేజ్ వేస్తున్నాడు. కాబట్టి సౌలు అర్పించినటువంటి అర్పణలా ఉందా మన ఆరాధన? ఉజ్జా చేసినటువంటి సేవలాగా ఉందా మన సేవ? నాదాబు అబీహువులు అర్పించినటువంటి అన్యాగ్నిలాగా ఉందా మన సేవ? యెరోబాము తయారు చేసినటువంటి తన సొంత ఆలోచన నుండి యోచించినటువంటి విధానంగా ఉందా మన ఆరాధన? పరిసయ్యులు సద్దుకయ్యులాగా దేవుని వాక్యం నుండి ఏదో కలిపి తీసేసి, లేకపోతే కలిపి చెరిపి ఉన్నట్టుగా కాకుండా మన సొంత కల్పిత విధానాల్ని మనం సంఘంలోనికి ప్రవేశపెట్టి దేవునికి అంగీకారం కానటువంటి ఆరాధన విధానాల్ని మనం పాటిస్తున్నామా? లేదా దేవుడే స్వయంగా నియమించి యేసుక్రీస్తు ప్రభు నేను ఆజ్ఞాపించిన వాటిని అనేదైతే చెప్పాడో వాటినే మనం పాటిస్తూ, అపోస్తలీయ బోధలో భాగంగా ఉన్నటువంటివే వారి నోటి మాట ద్వారా, వారి పత్రికల ద్వారా మనకి ఏవైతే తెలియజేశారో వాటినే మనం పాటిస్తూ దేవుని వాక్యానికే మనం నమ్మకంగా కట్టుబడినటువంటి క్రైస్తవులుగా ఉన్నాము. మనల్ని మనం పరిశీలించుకుందాం. అలాగే ఉండేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక.